స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. హరిహర వీరమల్లు సినిమా వ్యవహారంలో వివాదం నడుస్తుంది. ముస్లింలను కించపరిచే విధంగానే ఈ సినిమా తీశారంటూ బీజేపీ వాళ్ళు కావాలనే ఈ సినిమా తీయించినట్టు పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు వస్తున్నాయి. దీని గురించి మనతో మాట్లాడడానికి మైనారిటీ హక్కుల సంఘం అధ్యక్షుడు షుబ్లీ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడు. షుబ్లీ గారు, ఈ సినిమా కావాలనే తీశారు, ముస్లింని కించపరచడానికి మాత్రమే, ఈ దేశంలో ముస్లింలు హిందువులు తప్ప వేరే ఎవరు ఉండకూడదు అనే ఉద్దేశంతోనే తీశారంటూ చాలా మంది విమర్శలు చేస్తున్నారు. దీనిపైన మీ కామెంట్ ఏంటి? అందరికన్నా ముందు అయితే నేను ఈ సినిమా అయితే చూడలేదండి. సినిమా చూడకుండా సినిమా గురించి మాట్లాడటం అనేది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు. కానీ ఏదైతే సినిమా మీద వస్తున్నటువంటి అనేకమైనటువంటి వీవ్స్ లేకపోతే రివ్యూస్ గురించి కనుక చూస్తే కనుక చాలామంది దీన్ని ఏంటంటే వన్ సైడెడ్గా ముస్లిం యాంటీ ముస్లింగా ఈ సినిమాని చిత్రీకరించారు అని చెప్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ సినిమా ఏం కాదు. ఇంతకుముందు గతంలో చూసుకుంటే దాదాపు 34 సినిమాలు, గత 11 సంవత్సరాల్లో 34 సినిమాలు ముస్లింలకు వ్యతిరేకంగా, ఇస్లాంకి వ్యతిరేకంగా అనేకమైనటువంటి సినిమాలు బాలీవుడ్లో కానీ ఇటు టాలీవుడ్లో కానీ అనేకమైనటువంటి సినిమాలు వచ్చినాయి. ఇది నేనేమంటానంటే కొంతమందికి ఉపాధి కల్పన కోసం ముస్లిం సమాజం ఉందంటే కనుక నేను దాన్ని చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతాను. వారికి ఉపాధి కలుగుతుంది, ముస్లింలను వ్యతిరేకంగా చూపిస్తూ లేకపోతే ముస్లింలను బూచీగా చూపించడం వల్ల వారికి ఉపాధి దొరుకుతుందంటే కనుక దానికన్నా ఎక్కువ సంతోషించడం ఇంకా వేరే అంశం ఏది ఉండదు. ఎందుకంటే అనేకమైనటువంటి సినిమాలు మీరు చూసుకోండి. ఈ రోజున మీరు కాశ్మీరీ ఫైల్స్ కానివ్వండి, లేకపోతే కేరళ దీని గురించి కానివ్వండి, లేకపోతే అనేకమైనటువంటి మూవీసు ఇదే విధంగా ఇస్లామోఫోబియా అంటారు. అంటే ఏదైతే ఇస్లాంకి వ్యతిరేకంగా చూపించడానికి, ఇస్లాంని లేకపోతే కించపరిచే విధంగా, లేదంటే ముస్లింలను కించపరిచే విధంగా ఏదైతే ఈ సినిమాలో తీసేటటువంటి యాంగిల్ ఉందో ఇది మట్టుకు ఖండించాల్సినటువంటి అంశమే. కానీ ఎంత ఖండించినా కానీ వీరు చేసినటువంటి పని చేస్తూనే ఉన్నారు. సమాజాన్ని నిట్ట నిలువున రెండుగా చీల్చే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో ఇదైతే 100% ఇది తప్పు. కానీ ఇక్కడ ఇంకొక అంశం కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తాను. మీరు ఇప్పుడు చెప్పినటువంటి ఏదైతే సినిమా ఉందో హరిహర వీరమల్లు, ఆ సినిమా అయితే నేను చూడలేదు. కానీ ఆ సినిమాలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు గౌరవ పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే మటుకు నేను ఒక్క విషయం అయితే చెప్పగలను. ఆయన ఎంత గింజుకున్నా, ఆయన ఎంత ప్రాధేయపడినా, లేకపోతే ఆయన ఎంత అంటే తన శక్తికి మించి ఆయన కోషిష్ చేసినా కానీ, ప్రయత్నం చేసినా కానీ ఆయన మట్టుకు కమ్యూనల్ కాలేరు, కమ్యూనల్ లీడర్గా ఆయన ఎస్టాబ్లిష్ కాలేరు. ఎందుకంటే ఆయన యొక్క ఏదైతే చిరంజీవి గారు కానివ్వండి, లేకపోతే నాగబాబు గారు కానివ్వండి, లేకపోతే స్వయాన పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వీరి యొక్క ఆలోచన తీరు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది వీళ్ళు ఏంటంటే అన్ని కులాలకు, మతాలకు, అందరికీ కూడాను సమన్యాయం జరగాలి, సమన్యాయం చేయాలి. టిపు సుల్తాన్ గారు అంటే పడదు, లేకపోతే ఔరంగజేబ్ రహమతుల్లాహి అంటే పడదు, కాబట్టి వీళ్ళని విలన్లుగా చూపించి మేము సినిమాలు తీసుకుంటాము అంటే కనుక దీనివల్ల ఏమీ కాదండి. రాబోయే రోజుల్లో మీ యొక్క రాజకీయ జీవితాన్ని, భారతదేశం యొక్క గొప్పతనం ఏమిటంటే ఎవరైనా కూడా కానివ్వండి అన్ని మతాలను, అన్ని కులాలను, అన్ని వర్గాలను కూడాను మీరు తీసుకుంటే, మీరు వారికి దగ్గర అయితేనే మీకు ముందుకు కొనసాగగలరు. మీరు రాబోయే రోజుల్లో అత్యున్నతమైనటువంటి స్థానాలకు మీరు వెళ్ళగలరు. అలా కాకుండా మీరు ఈ విధంగా చేసుకుంటూ పోతే కనుక ఇది ఎంతవరకు సమంజసం అనేది దీనికే మనం మీ విజ్ఞతకే మనం వదిలిపెడుతున్నాం. పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్రాన్ని హిందూ రాష్ట్రంగా మార్చాలనుకుంటున్నారు. ఇది మరీ టూ మచ్ అమ్మా. ఇది పవన్ కళ్యాణ్ గారు, నేను ఇంతకు ముందు చెప్పాను, మరలా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎంత గింజుకున్నా, ఆయన ఎంత ప్రాధేయపడినా, లేకపోతే ఆయన ఎంత ప్రయత్నం చేసుకున్నా కానీ ఆయన ఒక మతతత్వవాది ఆయన కాలేడు. ఆయన మతతత్వవాది అయిన రోజు మీరు నాకు అడగండి, నేను మీకు సమాధానం చెప్తాను. ఆయన మతతత్వవాది కాలేడండి. ఎందుకంటే ఆయన్ని నేను దగ్గర నుంచి చూశాను, ఆయన యొక్క మనస్తత్వం తెలుసు. కానీ ఏదో వేలో ఏంటంటే ఆయన డివియేట్ అవుతున్నారు. ఇంతకుముందు చెగువీర నాకు బాగా అంటే ఇన్స్పైర్ చేసినటువంటి వ్యక్తిత్వం అని చెప్పారు. దాని తర్వాత లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఏదైతే ఉందో సిపిఐ, సిపిఎం, వాళ్ళతో పాటు నేను కొనసాగుతాను, నేను ముందుకు వెళ్తాను అని చెప్పేసి ముందుకు వెళ్తాను ఏముంది, ఆయన వాళ్ళతో పాటు కలిసి పోటీ చేసినటువంటి అంశాలు కూడాను అనేకమైనటువంటి ఉన్నాయి. అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక ఒక గుంటూరులో ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి
కూర్చొని ఆ తల్లి పాదాల దగ్గర కూర్చొని తల్లి పాదాల చెంత స్వర్గం ఉంది అని చెప్పేసి ఇస్లాం ధర్మం బోధిస్తుంది, ఇంత గొప్ప ఇస్లాం ధర్మం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా మీరు ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ముస్లింల జోలికి ఎవరు వచ్చినా కానీ నేను మట్టుకు ఊరుకునేది లేదు అని చెప్పేసి ఇంతకుముందు గతంలో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఉంది. ఇన్ని స్టేట్మెంట్స్ పెట్టుకొని మళ్ళీ ఆయన కేవలం ఆంధ్ర రాష్ట్రాన్ని హిందూ రాష్ట్రంగా మార్చదలుచుకుంటున్నారా అంటే దానికి సింపుల్ ఆన్సర్ నో, ఇట్ కెన్ నాట్ బి పాసిబుల్. ఆయనకే కాదు, ఆయన ఎవరి వల్ల కూడా కాదు, ఆయనైతే అసలు ఆయన చేయలేరు ఆయన, ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం అలాంటిది. కీపింగ్ పాలిటిక్స్ ఎసైడ్, మీరు హరిహర విమల్ సినిమాకి మద్దతు ఇస్తారు? అంటే నేనైతే సినిమాలు అసలు చూడనమ్మా, నేను సినిమాలే చూడను. కానీ హరిహర వీరమల్లు సినిమాని మీరు పాలిటిక్స్ని పక్కన పెట్టి అంటే కనుక ఇటువంటి ఫిక్షన్ క్యారెక్టర్స్ని ఏదో వేరే విధంగా ఉంటే కనుక మనం ఒక సమాజంలో ఒక మోరల్ వాల్యూస్ పెంచే విధంగా లేకపోతే సమాజంలో ఒక మంచిని పెంపొందించే విధంగా ఉంటే కనుక ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము. కానీ ఒక వర్గం ప్రజలపై ఒక విద్వేషాన్ని పెంపొందించే విధంగా సినిమా ఉంటే కనుక నేను దీన్నే కాదండి, హిందువులపై సైతం కూడాను ఎవరైనా విద్వేషం పెంచే విధంగా సినిమాలు తీసినా కానీ దాన్ని కూడాను ఖండిస్తాను, దాన్ని కూడాను నేను ఖచ్చితంగా బైకాట్ అన్న పదం అయితే యూజ్ చేయను. కానీ ఎందుకంటే అది వారికి ఉన్నటువంటి హక్కు వారు తీసుకున్నారు, మా మీద పడి ఏమంటారు మాకు వ్యతిరేకంగా చూపించడం వల్ల వాళ్ళకి ₹1 లాభం కలుగుతుందంటే దానికైనా మంచిది ఇంకేం లేదని చెప్పేసి అనుకునే వాళ్ళని తప్పించి సినిమానైతే మట్టుకు నేను ఖచ్చితంగా సపోర్ట్ చేయను. సైనింగ్ ఆఫ్, అథా మొహమ్మద్, RTV విజయవాడ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.